నమస్కారం. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు నాగయ్య గారు కమ్యూనల్ అవార్డు ప్రకారం దళితులకు 2 ఓట్ల పద్ధతి ఉండేది. కానీ పూనా ఒప్పందం ప్రకారం ఆ 2 ఓట్ల పద్ధతి పోయి ఒకే ఒక ఓటు వచ్చింది. అవునా? దానివల్ల అది దళితులకు నష్టమా లేక ఉపయోగకరమా? అంటే ఒకవేళ కమ్యూనల్ అవార్డు కనుక ఈ మహాత్మా గాంధీ నెహ్రూ ఎలాంటి తేడాలు లేకుండా ఒప్పందం కుదిరి ఉంటే దళితు ఎస్సీ ఎస్టీలకి ముఖ్యంగా తమ ప్రతినిధులు తమ ఎన్నుకుంటూ మళ్ళా వేరే ప్రతినిధులను కూడా ఎన్నుకునేటువంటి 2 ఓట్ల పద్ధతి ఉండేది. దానివల్ల ఒక ప్రత్యేకంగా వికాసం అభివృద్ధి చెందేవాళ్ళు, రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందుండేవాళ్ళు ఎస్సీ ఎస్టీ ప్రజలు. ఇది కేవలం గాంధీ మహాత్ముడు దురుద్దేశంతో ఎస్సీ ఎస్టీల వికాసాన్ని కోరుకునే వ్యక్తి కాదు కాబట్టి వ్యతిరేకించాడు. దాని తర్వాత 1947లో మనకు స్వాతంత్ర్యం వచ్చింది. 1950లో రాజ్యాంగం ఏర్పడింది. ఆ రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరచబడ్డాయి. ఈ రిజర్వేషన్లు ఏ వర్గాలకు ఏ విధంగా పొందుపరచబడ్డాయి? రిజర్వేషన్లు ఆర్టికల్ 15(4)(16)(4) ప్రకారము ఉద్యోగాలలో ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు, అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లలో విద్యాపరంగా రిజర్వేషన్లు, అలాగే ఎస్సీ ఎస్టీలకి రాజకీయ రిజర్వేషన్లు. ముఖ్యంగా అప్పుడు ఉన్నటువంటి 1931 జనాభా ప్రకారము దాంట్లో ఎస్సీల జనాభా 15 అని, ఎస్టీల జనాభా 7.5% అని ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారము నిర్ణయించడం జరిగింది. ఈ ఫలాలు ఇప్పటి కూడా రాజ్యాంగ రక్షణలుగా ఈ యొక్క ఎస్సీ ఎస్టీలకు బాబాసాహెబ్ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పే ఆర్టికల్ 15(4)(16)(4)లకి 1951లో సవరణ చేశారు. ఏమిటి ఆ సవరణలు? అంతకు ముందున్నది ఏంటి, సవరణ తర్వాత ఉన్నది ఏంటి? అంటే అంతకుముందు కేవలము ఎలాంటి కుల వివక్షత కానీ, లింగ భేదం కానీ, వయోభేదం కానీ, పుట్టిన స్థలం భేదం కానీ ఇవన్నిట్లో భేదాభిప్రాయాలు ఉండకుండా ఈ యొక్క ఆర్టికల్ 15 రక్షించబడుతుంది. అలాగే ఆర్టికల్ 16 ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో, అవకాశాలు ఉన్నాయో ప్రజలకి, ముఖ్యంగా నిమ్న కులాలు క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ ఏంటంటే అంటరానితనము, ముట్టరానితనము, ఆర్థికంగా వెనుకబడినటువంటి పరిస్థితులు, సామాజికంగా వెనుకబడుతనము, వీటి వల్ల షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి ఒక షెడ్యూల్ లో చేర్చి బాబాసాహెబ్ వాళ్ళకి 15%, తర్వాత షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే సంచారంగా ఊరికి దూరంగా ఎక్కడో అడవులలో ఉన్నటువంటి కోయలకి, లంబాడీలకి అప్పుడు కూడా వాళ్ళకి 7.5% కేటాయించడం జరిగింది. రాజ్యాంగ రక్షణ కల్పించడం జరిగింది. 1951లో ఈ యొక్క ఆర్టికల్ 15, ఆర్టికల్ 16లో 4 సబ్ క్లాజులు చేర్చడం జరిగింది. ఈ రక్షణ కోసమే, ఈ యొక్క రిజర్వేషన్లను రక్షించడానికి కోసం రాజ్యాంగ రక్షణ కల్పించడం జరిగింది. అది ఫస్ట్ 1951లో అమెండ్మెంట్ చేయడం జరిగింది రాజ్యాంగం.